ప్రస్తుతం నేను ఏదైతే విజయవాడ లేబర్ కాలనీ ప్రాంతంలో ఉన్నానో చూసుకోవచ్చు. మన వెనకాల వరద ముంపు ప్రభావిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. మనతో మాట్లాడేందుకైతే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అయితే ఉన్నారు. అసలు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందో, అసలు ఇంత మహా ఉధృత ఎలా ఏర్పడింది అనేది శివ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శివ గారు, అసలు ఏ రోజు మొదలైంది, ఎలా వచ్చింది? పిన్ టు పిన్ లైవ్లో చూశారు కాబట్టి మీరు వాస్తవాలు ఏంటనే చెప్పాలి ప్రజలకి. నమస్తే అండి, నేను జనసేన పార్టీ నగర కార్యదర్శి. నా పేరు శనివారపు శివ. నా వయసు 44 సంవత్సరాలు. ఈ 44 ఏళ్లలో కూడా ఎప్పుడూ చూడని వరదని, ఈ ముంపుని మా ప్రాంతం చవిచూసింది. 2005 ప్రాంతంలో ఒకసారి ఈ మాత్రం వరద వచ్చినప్పుడు అప్పటి స్థానిక ఎంపీ శ్రీ రాజగోపాల్ గారు కృష్ణానదికి బుడమేరుకి గండి కొట్టి కృష్ణానదిలోకి ఆ నీళ్లు మళ్లించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఈ వరద అనేది చవిచూడలే ఈ ప్రాంతం. లేటెస్ట్గా జరిగిన ఇప్పుడు పడిన వర్షాలు ఏదైతే ఉన్నాయో ఖమ్మం, భద్రాచలం, మణుగూరు, అంటే ఈ పైనుంచి బుడమేరు అనేది వస్తూ ఉంటుంది. ఆ బుడమేరు అనేది వచ్చి పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి అవతల ఈ కాలువ వెళ్ళి కృష్ణానదిలో కలుసుద్ది. కృష్ణానదికి వచ్చిన భారీ వరదల వల్ల ఈ వాటర్ అంతా కూడా బ్యాక్ ఫ్లో అయ్యి ఈ ఏదైతే 38, 39, 44, 45 అంటే భవానీపురం ప్రాంతంలో ఉన్న అన్ని డివిజన్లలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఇదంతా వెళ్ళి బుడమేరులో కలవడం జరుగుతుంటుంది. ఆ బుడమేరులో పోయిన నీరు ఏదైతే ఉందో అది బ్యాక్ ఫ్లో అయ్యి ఈ ప్రాంతాలంతా కూడా ముంపుకు గురవడం జరిగింది. రోజా గారు కూడా మాట్లాడుతున్నారు కదా, అంటే పూర్తిగా సహాయక చర్యలు చేపట్టలేకపోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్పేసి ఆమె ఎక్కడో హైదరాబాద్ నుంచి ఏదో సెల్ఫ్ వీడియోలో కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నం చేసింది. ఎలా చూడొచ్చు రోజా గారి కామెంట్? మీరు అంటుంది వాడిపోయిన రోజా, నగరి వాడిపోయిన రోజానేగా, వాడిపోయిన రోజైనా అక్క రోజక్క నీకు సూటిగా ఒకటే ప్రశ్న. అన్నమయ్య డ్యాము తెగిపోయి చెయ్యరు అనే ఒక ఊరి మీద పడి ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఇళ్ళు అన్నీ నాశనం అయిపోయి ప్రజలు చనిపోయినప్పుడు 2 రోజులు అవ్వగానే ఇసుక తోడుకుంటానికి మీ బ్యాచ్ వచ్చింది కదా, అప్పుడు ఏమైపోయావు నువ్వు? ఎవరిదో పెట్టుకున్నావు, అట్టుపండి ఏమైనా పెట్టుకున్నావు నోట్లో? అక్క కూటమి ప్రభుత్వం 100కి 100% న్యాయం చేస్తుంది ప్రజలకి. అనవసరంగా గట్టు మీద కూర్చొని విమర్శలు చేయకుండా. వీళ్ళ గురించి నేను చెప్పా, మీరు పేర్లు అన్నారు కదా, ఒకటి పేరు చెప్తే ఒక వ్యక్తితో ఆగిపోద్ది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి చెప్తున్నా, గట్టు మీద నుంచి మాట్లాడటం కాదు, రండి మాలాగా లొంగి పైకి కట్టి లోయర్ పైకి లేపుకొని రా, పాల ప్యాకెట్ పంచుతాం మేము, నువ్వు పెరుగు ప్యాకెట్ పంచు, నేను అటుపండి ఇస్తా, నువ్వు యాపిల్కాయ ఇవ్వు, నేను అన్నం ప్యాకెట్ ఇస్తా, నువ్వు పెరుగు ప్యాకెట్ ఇవ్వు రా. అంతేగాని మైకుల ముందు సొల్లొద్దు అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం. 100% వాళ్ళకే తెలియజేస్తున్నాం. పరిస్థితి అంతా చక్కదిద్దుకుందా? ఇంకొక 24 గంటలు పరిస్థితి అంతా చక్కదిద్దుకుంటాయి. జనజీవనం సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. ఈ నష్టాన్ని అంచనా వేసి బటన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన 1000 ఇస్తే మేము 10,000 ఇచ్చే స్థాయిలో ఉన్నాం ఈరోజు. కూటమి ప్రభుత్వం ఒక నష్టాన్ని అంచనా వేసుద్ది. పైన హెలికాప్టర్లో తిరగట్లా, జగన్ రెడ్డి లేక పైన హెలికాప్టర్లో తిరగట్లా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలినడకని నడిచాడు. అచ్చెన్నాయుడు గారు వచ్చారు, కందులు దుర్గేష్ గారు వచ్చారు. ప్రతి ఒక్క నేత కూడా, ఈవెన్ బోండా ఉమా గారు, బొమ్మసాని సుబ్బారావు గారు అనే ఒక వ్యక్తి అయితే, ఆయన కార్పొరేటర్ కాదు, గొల్లపూడి పంచాయతీ, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ బిడ్డల్లో చూసుకునే వ్యక్తి, కాలనీలో నిద్రాహారాలు మానేసి అక్కడ పనిచేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు ఉన్న కూటమిది. నీలాగా హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోయే బ్యాచ్ కాదు, అర్థం చేసుకోండి మీరు కూడా. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే మేము ఎవరో నిద్రపోం, కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా. అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ మాట్లాడండి. అంటే ప్రజలకి ఏమన్నా ముందస్తు అప్రమత్తం చేసి ఎలక్ట్ ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అనేది కూడా కొంతమంది నుంచి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి కదా. గతంలో ఎన్నడూ అంటే ఈ రకమైన వాతావరణం చూడలేదు, అందులో భాగంగానే ఎలక్ట్ అయితే ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు? వరదలు వస్తున్నాయని ముందే తెలుసు కదా, వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది కదా, మీరు ఎందుకు సత్వర చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారని చెప్పేసి పదే పదే కొంతమంది వ్యక్తులు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? అంటే ఇది విజయవాడ నగరంలో పడిన వర్షానికి మునిగిన ప్రాంతం అయితే కాదు. ఇది ఎవరు కూడా ఊహించిన విపత్తు. నేను చెప్పాను కదా ఇందాక మీకు, ఖమ్మం, మణుగూరు, భద్రాచలం ఈ ప్రాంతంలో, మదిర ఈ ప్రాంతంలో పడిన వర్షం ఏదైతే ఉందో ఆ వర్షపు నీరు ఓవర్ఫ్లో అయ్యి రావడం వల్లే ఈ విపత్తు అనేది జరిగింది. రెండోది ఏంటంటే, మనకి 2 రోజుల క్రితం రాత్రి 3:30, 4 గంటల సమయంలో మెసేజ్ రావడంతో
మా వరకు అయితే వచ్చిన మెసేజ్ ప్రకారం మా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మా లేబర్ కాలనీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఉన్న వాటిల్లో ఒక 70-80% మందిని తరలించి ఇక్కడ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్లో వాళ్ళని పెట్టి ఈ 4 రోజుల నుంచి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ మేమైతే అందించడం జరిగింది. ఈవెన్ పాలు, బ్రెడ్, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు, వెజ్ బిర్యానీ, పులిహార పొట్లాలు కానీ, రాత్రిపూట పెరుగన్నం కానీ ప్రతిదీ కూడా అందించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో సుజనా చౌదరి గారు కానీ, చిన్ని గారు కానీ, ఇటు పక్కన అమిశెట్టి వాసు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు తలా ఒక చెయ్యేసి విజయవంతంగా నడిపించారు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, కొంతమంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్ల చొక్కాలు వేసుకొని కనీసం చెప్పు కూడా మునగని నీళ్ళలో దిక్కుండా రోడ్డు మీద నుంచొని మైకుల ముందు సొల్లు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఎవరండి వాళ్ళు? సరే, పేర్లు వ్యక్తులు మీరు ఎత్తుక్కోండి. వీళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు, మేము ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేయాలని చెప్పి రెడీ అయితే ఈ వేడుకలు వద్దు, మనకి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇలాంటివి చేయకూడదు అని వాళ్ళ పక్కన నిలబడాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, మీరు ఖర్చు పెట్టే డబ్బేదో దానికే ఖర్చు పెట్టండి అంటే మేము గత 4 రోజులుగా నడుములోతు నీళ్ళల్లో ఉండి ఆయన కోసం ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు మేము అందించి వీళ్ళందరినీ ఆదుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా గట్టు మీద నుంచొని పుట్ట మీద నుంచొని మాటలు చెప్పేసి ఒక పాల ప్యాకెటో పెరుగు ప్యాకెటో చేతిలో పెట్టి మేము వెళ్ళిపోవాలా? ఓకే, అంటే పాలు పెరుగైతే పంచారు. పాలు పెరుగైతే పంచారా? పాలు పెరుగు వాళ్ళ పంచకపోయినా కానీ అవి మేము పనిచేసాం కదా, వాళ్ళు ఇచ్చి నీ మురిగిపోతాయి. మేము ఎందుకంటే గత 4 రోజుల నుంచి పంచుతున్నాం. ఆదివారం నుంచి మేము మొదలు పెడితే ఈరోజు 4వ రోజు. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఈవెన్ పెరాలసిస్ వచ్చినా లేకపోతే గర్భవతుల్ని కానీ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళని కూడా మేము 4 చక్రాల బళ్ళు మీద వేసి, అంటే వాహనాలు వెళ్ళడానికి అనుకూలంగా లేనప్పుడు ఈ 4 చక్రాల బళ్ళు మీద వేసి మేము తరలిచ్చాం. మేము తడిసిపోయాం. ఈ 4 రోజుల్లోంచి మేము మా ప్రాణాలని, మా ఆరోగ్యాన్ని, మా డబ్బుని పణంగా పెట్టి పనిచేసాం ఆయన ఇచ్చిన పిలుపుకి. అంటే 4 రోజులుగా వరద వస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనిపించలేదు, కనబడట్లేదని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ తయారు చేసి పెడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఏమన్నా విజయవాడ ఏమన్నా కొంచెం సేఫ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఆయన కనబడలేకపోవడానికి, ఆయన రాలేకపోవడానికి ఈ వరదలకి ఏమన్నా కొంత సంబంధం ఏమైనా ఉందంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఈ పేద ప్రజలను లేకపోతే మధ్యతరగతులను వరద బాధితులను ఆదుకోవాల్సిన దానికి పవన్ కళ్యాణ్ గారు రావసరం. ఆయన పిలిపే ఒక ప్రభంజనం. ఆయన మాకు పిలిపిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహం, ఒక మహాశక్తి. ఆయన ఇచ్చిన పిలుపు మేరకే 4 రోజుల నుంచి స్నానం చేయకుండా ఒకే బట్టల మీద తిరుగుతూ నించున్నామంటే ఆయన ఇచ్చిన పిలిపే. మేము కూడా 1 కేజీనో 2 కేజీలో మటన్ తీసుకొని చికెన్ తీసుకొని ఇంట్లో వెళ్ళి కూర్చొని తినగలం. ఆయన ఒక పిలిపిచ్చాడు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఆయన నిన్న ఒక మాట చెప్పారు, నా వల్ల సహాయ చర్యలకి ఆటంకం కలగకూడదు అని. ఆయన ప్రజల మనిషి. ఆయన వస్తే ప్రజలు విపరీతంగా ఆయన మీద ఎగబడిపోతుంటారు, క్రౌడ్ పుల్లింగ్ జరుగుద్ది. అందుకని చెప్పి ఆయన నేను రాలేకపోతున్నా, నా తరపున నా సైన్యం ఉంది అన్నారు. నిజంగా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ మిలిటరీ వాళ్ళు ఎవరు రాకపోయినా మేమే ఎన్డీఆర్ఎఫ్, మేమే మిలిటరీ, మేమే జన సైనికులు. ఆయన తరపున నిలబడింది మేమే, నిలబడతాం. ఆయన ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేము కట్టుబడతాం. ఏంటి ఎప్పటి నుంచి మీరు సహాయ చర్యల్లో పాల్గొన్నారు? నేను ఆదివారం సోమవారం డ్యూటీలు ఉన్నాయి కాబట్టి మంగళవారం సోమవారం మధ్యాహ్నం నుంచి నేను వరద బాధ్యతలో పాల్గొన్నా. అయితే అక్కడి నుంచి చాలామంది ఇబ్బందులు పడ్డారు. అలాగే ఫుడ్ కానీ టైం టు టైం ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినట్టు ఇంకా ఆదుకోరేమో అనుకున్నాం, కానీ చాలా చాలా మేము అంచనా కన్నా ఎక్కువ అందరికీ మేము ఎస్ఎఫ్ఐ యూనియన్ ప్రెసిడెంట్, 1 మొత్తానికి ప్రెసిడెంట్, ఎస్ఎఫ్ఐ యూనియన్ 1 ప్రెసిడెంట్. అసలు విద్యార్థులు 4 రోజుల నుంచి స్కూల్స్లో కాలేజీలు చదువులు పోయినాయి. కానీ వరద బాధ్యత వాళ్ళు కూడా విద్యార్థులకి చదువు పోకుండా ఆన్లైన్ క్లాసెస్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే అన్ని కూడా చదువు పాడకుండా ఇటు వరదల బాధ్యతలు అలాంటి ఎటువంటి చనిపోకుండా చక్కగా బయటికి తీసుకొచ్చారు పోలీసులు. కానీ చాలా సాటిస్ఫైడ్. చాలా చనిపోతారేమో, ఇంకా ఇంకా ఎక్కువ బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకున్నాం. విధానం మీకు ఎలా అనిపించింది? ప్రజలకు సర్వీస్ చేయడం
చాలా గొప్పతనం అనిపించింది. సీఎం గారే నడుచుకుంటూ వచ్చి డిప్యూటీ సీఎం గారు కూడా జన సైనికుల్ని అందరినీ మాలాంటి కుర్రోళ్ళని అందరినీ ఒక లాక్కొని అందరి ప్రజాసేవ చేయించడం అనేది చాలా మంచిదైంది.